భారత్ నేషనలిస్ట్ పార్టీ, ఈ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు. ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని ఆయన చెప్పారు. అది వాస్తవం 100% ఎందుకంటే ప్రజల్లో ఎన్నో రకాలుగా అసంతృప్తులు ఉన్నాయి. వాటన్నిటి యొక్క ప్రతిరూపమే ఈ పార్టీ. మా పార్టీ ద్వారా యువతలో ఉన్నటువంటి నేరాస్తాన్ని తొలగించడానికి అనేక ఉపాధులు కల్పించడం ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ నిర్లక్ష్య భావన, ఏవో ఉచితాలు ఇస్తున్నారు అవి తీసుకొని ఉన్నాంలే, ఏదో ఎలక్షన్ వస్తే ఇంత మందు పోస్తారు, ఏదో డబ్బులు ఇస్తారు, ఇలాంటి భావాలన్నీ తొలగొట్టి వాళ్ళు చైతన్య స్ఫూర్తి నిలపాలి. దానికోసం మా పార్టీ కృషి చేస్తుంది. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు, కుటుంబ పరిపాలనను పూర్తిగా తుదముట్టించాలని, ప్రజలకు అనుగుణమైన ప్రజల్లో మంచి చైతన్యవంతం కలిగించాలని ఈ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తారు. అలాగే ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయిస్తారు. ఆ విధంగా చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు ఎన్నో స్థాపించి ఎక్కడ నిరుద్యోగం అనేది లేకుండా ఈ పార్టీ ముందుకెళ్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ భావజాలంతో ఏర్పడినటువంటి ఈ పార్టీని అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ వద్దు మీరు నెల్లూరు ముల్లేశ్వరి గారి మీద ఒక దాడి జరిగింది. ఆ దాడిని నిరసిస్తూ నేను ఇవాళ 11:30 ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం ఇచ్చాను. ఇలాంటి దాడులు పునరావృతం కాకూడదని, అందరికీ భద్రత కల్పించాలని కోరుకుంటూ మెమోరాండం ఇచ్చాను. దోషులను శిక్షించాలని కూడా అందరూ కోరుతున్నాను.